బ్రేకింగ్ న్యూస్. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెల్లం బాలరాజును నియమించారు. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెల్లం బాలరాజు కొంతకాలం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సున్నం బుజ్జిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2012లో జరిగిన ఉప్పు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావుపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. తెల్లం బాలరాజు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొర్రగం శ్రీనివాసులపై ఎమ్మెల్యేగా 4వ సారి విజయాన్ని సాధించారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ పోలవరం వైసీపీ సమన్వయకర్తగానైతే తెల్లం బాలరాజును నియమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ నియామకం గురించి డీటెయిల్స్ ఏంటి? నేను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏదైతే పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా తెల్లం బాలరాజు నియమించారు. గత 2024 ఎన్నికల్లో తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ఆమెపై నెగ్గారు. అయితే ఈ తెల్లం బాలరాజు రాజకీయ ఆరగ్రేటం 2004లో జరిగింది. ఆయన కరటం రాంబాబు అని DCCB అధ్యక్షుడిగా ఉన్న కరటం రాంబాబు శిష్యుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009, 2012 ఉప ఎన్నికలు వరుసగా 3 సార్లు గెలవడం జరిగింది. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. అయితే 2024 ఎన్నికల సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తెల్లం బాలరాజుకు సీటు ఇవ్వలేదు. ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మి సీటు ఇవ్వడంతో అక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపొందారు. 7,000 ఓట్ల తేడాతో చిర్రి బాలరాజు విజయం సాధించారు. రేణు, అయితే ఇప్పుడు తెల్లం బాలరాజును కొంతకాలం క్రితం చూస్తే ఆయన వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేశారు. అయితే ఇదే కారణమా ఇప్పుడు ఈయన ప్రజెంట్ నియమించడానికి? రేణు, అతను 2004 రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. తర్వాత రాజశేఖర రెడ్డి ఈ వారసత్వాన్ని కొనసాగించే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈయనకు గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడము, ఆయన భార్యకి సీటు ఇవ్వడంతో ఎలక్షన్ల సమీకరణలో భాగంగా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ జనసేన అభ్యర్థి గెలవడం, చిర్రి బాలరాజు అసెంబ్లీలో ప్రవేశించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారో గత ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 75 స్థానాల్లో ఆయన జెన్లింగ్ సిస్టమ్ పెట్టారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని మరో నియోజకవర్గంలో పోటీ చేశారు. మరో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని ఇంకొక చోట పోటీ చేశారు. ఈ సమీకరణలో భాగంగా తెల్లం బాలరాజుకు సీటు ఇవ్వకుండా ఆయన భార్యకు సీటు ఇవ్వడం, గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే గత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు మార్చారో ఆ స్థానాల్లో మళ్ళీ యథాస్థానంలో పాత అభ్యర్థులను నియమించడానికి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఆ భాగంలోనే నేడు పోలవరం అసెంబ్లీ సమన్వయకర్తగా మళ్ళీ తెల్లం బాలరాజు నియమించడం జరిగింది. తెల్లం బాలరాజు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు. అయితే గత 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లభించలేదు తప్పితే జగన్మోహన్ రెడ్డికి బాలరాజుకు అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సున్నం బుజ్జిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు తెల్లం బాలరాజు. ఇక ఆయన 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇటు జగన్కి కూడా అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. గతంలోనే అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి గతంలో మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకు ఆ పదవి రాలేదు. ఇక ఇప్పుడు కూడా ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఈయనకి పదవి ఇవ్వటం జరిగింది. అయితే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావుపై ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. ఇక తెల్లం బాలరాజు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొర్రగం శ్రీనివాసులపై ఎమ్మెల్యేగా 4వ సారి విజయాన్ని సాధించారు. ఇక ఇప్పుడు పోలవరం వైసీపీ సమన్వయకర్తగా తెల్లం బాలరాజు నియామకం జరిగింది. ఈ మేరకు కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది వైసీపీ.
పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రసాద్ గారు, రెడ్డి గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు మరి ఇక్కడ ఈ వేడుకలను ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన ప్రతి అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి మరి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు